హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఈ వీడియోలో వచ్చేసి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉండే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. అంటే ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అవుదాము అనుకుంటే ఆర్ మీరేమైనా సాఫ్ట్‌వేర్ అల్లుడిని ఇచ్చి పెళ్లి చేద్దాం అని చూస్తున్నట్లయితే సో అసలు ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళకుండే బెనిఫిట్స్ ఏంటో తెలియాలి గదా! సో అందు గురించి అన్నమాట ఈ వీడియో. సో ఇప్పుడొచ్చి మనం చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కొచ్చే పెద్ద బెనిఫిట్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ అనగానే మనకు కనిపించేది వీకెండ్ పార్టీస్ కదా! సో యెప్. హోల్ హార్టెడ్‌గా వీకెండ్ అయితే 2 డేస్ ఎంజాయ్ చేసుకోవచ్చు. సో, సాఫ్ట్‌వేర్‌లో వచ్చేసి 5 డే వీకెండ్ ఉంటుంది. సారీ 5 డే వర్క్ వీక్ అనమాట. సో, అంటే ఏంటంటే మండే టు ఫ్రైడే మాత్రమే వర్క్ చేస్తారు. సాటర్‌డే, సండే ఫుల్ ఆఫ్. సో, సాటర్‌డే, సండే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. హ్యాపీగా మీరైతే వర్క్ చేసుకోకుండా ఇంకేమైనా పర్సనల్ లైఫ్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు, ట్రావెల్ చేయొచ్చు. నాలాగా ప్యాషన్ ఉంటే ఏవైనా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. సో, ఇట్లా 5 రోజులు మాత్రమే వర్క్ చేసే ఒక మంచి బెనిఫిట్ మనకి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉంటుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ వచ్చేసి రిమోట్ జాబ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో, దీన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే సాఫ్ట్‌వేర్ జాబ్‌లో వచ్చేసి మీకు రిమోట్ వర్క్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కదా! ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చనమాట. ఆఫీస్‌కెళ్ళి సర్టెన్ లొకేషన్‌లో ఉండి చేయాల్సిన పని కాదు. సో, టీచింగ్ జాబో, డాక్టరో అయితే ఇంటి దగ్గర ఉండి ఆన్‌లైన్‌లో కన్సల్టేషన్ అవి మనం ఇవ్వలేం కదా! సో, డైరెక్ట్‌గా ఎళ్లి సర్జరీస్ చేయాలి. ఆర్ డైరెక్ట్‌గా ఇన్ పర్సన్ ఎళ్లి స్కూల్‌లో టీచింగ్ చేయాలి. సో, డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్‌కి ఆహ్, అట్లా ఉంటుంది. బట్ సాఫ్ట్‌వేర్‌లో ఏంటంటే నువ్వు జస్ట్ నీ ఇంట్లో ఉండే నువ్వు వర్క్ చేసుకోవచ్చు. ఇదొక వెసులుబాటు. అయితే ఇదే కాకుండా ఈవెన్ కంప్లీట్‌గా రిమోట్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా తీసుకుంటారు. అంటే ఏంటంటే ఇన్ కేస్ మనకి కంపెనీ కంప్లీట్‌గా రిమోట్ అలౌ చేయకపోతే, అప్పుడప్పుడు మనం ఊరెళ్ళినప్పుడో, ఇంటికెళ్ళినప్పుడో, లేకపోతే ఏదైనా పని మీద మనం ఎక్కడో బిజీగా ఉన్నప్పుడో, వర్క్ డిస్టర్బ్ అయిపోకుండా నీ కంప్యూటర్ పట్టుకొని నువ్వున్న లొకేషన్ నుంచే వర్క్ చేయొచ్చనమాట. సో, దాని ద్వారా ఏం చేస్తున్నామంటే, ఇమ్మీడియేట్‌గా మనం అక్కడి నుంచి ఆఫీస్‌కెళ్ళి పని చేయాలి, ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చిందని లేకుండా, నువ్వు నీ అంటే నీ వర్క్ చేసుకుంటూ, ఇంట్లో ఎవరికో హెల్త్ ఇష్యూ ఉంటే అది చూసుకుంటూ, పిల్లలనో, పెద్దలనో లేకపోతే నువ్వేదో పెళ్ళిలోనో ఎక్కడో ఉంటూ కూడా ఇంపార్టెంట్ వర్క్‌నైతే మనం కంటిన్యూ చేయొచ్చనమాట. అండ్ సడెన్‌గా మనం ఏదో ఊరెళ్తాము. వెంటనే వాళ్ళు నువ్వు ఆఫీస్‌కి రావాలి, లేకపోతే లీవ్ పెట్టాలి అనడానికి లేదనమాట. మనం లీవ్ పెట్టకుండాను కూడా మనం ఉన్న లొకేషన్ నుంచి వర్క్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చి చూసుకున్నట్లయితే సాఫ్ట్‌వేర్‌లో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే ఎవ్రీడే సర్టెన్ టైమ్‌లో నేను వర్క్ చేయాలని ఉండదనమాట. సో, ఆఫీస్‌కెళ్ళినప్పుడు వర్క్ చేస్తూ, లేకపోతే ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఆడుకొని ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్క్ చేయొచ్చు. లేదు మార్నింగ్ అంతా నేను ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఏవైనా పనులున్నాయి అనుకుంటే నైట్ వర్క్ చేసుకోవచ్చు. లేదు నైట్ నేను పడుకుంటాను, మార్నింగ్ వర్క్ చేస్తానంటే మార్నింగ్ వర్క్ చేయొచ్చు. ఆర్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు కొంతమంది ఏంటంటే కొలీగ్స్‌తో ఎంజాయ్ చేస్తారనమాట. వాకింగ్ చేస్తూ, మాట్లాడుకుంటూ, కెఫేస్‌కెళ్తూ. అదే ఇంటికొచ్చిన తర్వాత వర్క్ చేస్తారనమాట. సో, ఇట్లా ఒక సర్టెన్ టైం అనేది లేకుండా నీకు నచ్చినప్పుడు ఏ టైమింగ్‌లో పడితే ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చనమాట. కదా! మన కంప్యూటర్, మన ల్యాప్‌టాప్ మనకు నచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు. సో, అది థర్డ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి టెలిఫోన్ రియంబర్స్‌మెంట్ అండ్ అలాగే వైఫై రియంబర్స్‌మెంట్. మనం చూసుకున్నట్టయితే నాకొచ్చేసి మా కంపెనీ రూ. 2000 ఇస్తున్నారు పర్ మంత్‌కి. సో, రూ. 2000లో నేను వైఫై బిల్ పెట్టుకోవచ్చు. అలాగే మొబైల్ బిల్ కూడా పెట్టుకోవచ్చనమాట. సో, మన మొబైల్ రీచార్జ్ అండ్ ఇంటర్నెట్ బిల్స్ మనకి కంప్లీట్‌గా ఫ్రీ. కోవిడ్ తర్వాత చాలా కంపెనీస్ స్టార్ట్ చేశాయి. ఇన్ కేస్ మీ కంపెనీ ఇస్తున్నారో లేదో జాయిన్ అయ్యే ముందు చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి అది. ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చి చూసుకున్నట్టయితే ఫిట్‌నెస్ రియంబర్స్‌మెంట్. అంటే ఇప్పుడు మనం 24 గంటల్లో ఎలా కాదన్నా ఒక 10 అవర్స్ వర్క్ చేస్తామో, ప్రొడక్టివ్‌గా చేస్తే 8 అవర్స్, 5 అవర్స్ చాలు. బట్ స్టిల్ మనం కాసేపు యూట్యూబ్ చూస్తూ, ఇంకాసేపు మనం మొబైల్‌లో రీల్స్ స్క్రోల్ చేస్తూ చూస్తాం కదా! దీనివల్ల ఎక్కువ లాంగ్ అవర్ మనం కూర్చొని ఉంటున్నాం. కాబట్టి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళకి లేకపోతే మామూలుగా ఎంప్లాయీస్‌కి కూడా వాళ్ళు ఫిట్‌నెస్ రింబర్స్‌మెంట్ అని జిమ్ జాయిన్ అవ్వండి. జిమ్‌కి అయిన ఖర్చు నేను బిల్ పెట్టుకుంటే నేను మీకిస్తాను అని కంపెనీస్ అయితే చెప్తున్నాయన్నమాట. సో, దాంట్లో భాగంగా మీరేం చేయొచ్చు అంటే ఎళ్లి జిమ్‌లో జాయిన్ అయ్యి ఆ బిల్లుని మీ కంపెనీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు దానికైన డబ్బులిస్తారు. మా కంపెనీ వాళ్ళైతే పర్ ఇయర్‌కి రూ. 18,000 ఇస్తున్నారు. ఆ డబ్బులతో మనమొచ్చేసి కావాలి అంటే ఒక సైకిల్ ఆర్ డంబెల్స్, థ్రెడ్‌మిల్ లేదంటే ఇంకా స్విమ్మింగ్ క్లాసెస్, ఎనీ యోగా క్లాసెస్, థెరపీ వాటెవర్ మీకేది కావాలంటే అది చేసుకోవచ్చు. లేదు జిమ్ జాయిన్ అయిపోతాము అంటే చక్కగా 18,000కి పర్ ఇయర్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో, ఇది చాలా మంచి బెనిఫిట్. నాకు నచ్చిన బెనిఫిట్. అండ్ సిక్స్త్ బెనిఫిట్ వచ్చి చూసుకున్నట్టయితే వేరియబుల్ బోనస్.
వేరియబుల్ బోనస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని కంపెనీస్‌లో, అన్ని ఫీల్డ్స్‌లో దివాళీ రాగానే బోనస్‌లిస్తారు. పండగ రాగానే యాన్యుయల్ బోనస్ అని ఇస్తారు. మనకి అలాంటి బోనస్‌లు ఎవరు ఇవ్వరు సాఫ్ట్‌వేర్‌లో. అది డ్రాబ్యాకే అని చెప్పాలి. కానీ ఈ వేరియబుల్ బోనస్ అనేది మనకు మార్చ్‌లో వస్తుంది. సో, అది మనకి బోనస్‌లా అనుకోవచ్చనమాట. సో, అంటే ఏంటంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ ప్యాకేజ్ 20-50 అలా 1,00,000 కూడా ఉంటుంది కొంతమందికి. సో, ఈ వేరియబుల్ బోనస్‌లో ఏం చేస్తారంటే పర్ ఇయర్ వచ్చేసి మీకు కొంత బోనస్ అమౌంట్ ఇస్తారు. సో, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ పెర్ఫార్మన్స్ అండ్ కంపెనీస్ పెర్ఫార్మన్స్. దాన్ని బేస్ చేసుకొని మీకు ఇంత డబ్బులైతే లంప్ సమ్ అమౌంట్ ఇస్తారనమాట. సో, మనకి దివాళీ బోనస్ లాగా సాఫ్ట్‌వేర్స్ అనుకుంటే అదొక బెనిఫిట్ అనమాట. సరే మాకు కూడా ఒక యాన్యుయల్ బోనస్ వచ్చింది అనుకుంటాము. దట్స్ దట్స్ అవర్ జస్ట్ అసంప్షన్ బట్ ఇట్స్ ఆల్సో ఎ గుడ్ బెనిఫిట్ రైట్. సెవెంత్ బెనిఫిట్ ఆర్ వేరియబుల్ బోనస్‌లోనే ఇంక్లూడ్ చేయొచ్చు సాలరీస్. సాఫ్ట్‌వేర్‌లో సాలరీస్ వచ్చేసి సాఫ్ట్‌వేర్‌లో హై పేయింగ్ జాబ్ అని జెప్తాను. ఎందుకంటే, ఇది హై స్కిల్డ్. ఈవెన్ నువ్వు సింగపూర్ ఎళ్ళినా, యూఎస్ ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా సాఫ్ట్‌వేర్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీకి ఇచ్చే కేటగరీ వీసా ఏంటంటే హై స్కిల్డ్ వీసా. దట్ మీన్స్ వి ఆర్ ఎ వైట్ కాలర్ జాబ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ లైక్ యూ ఆర్ హై స్కిల్డ్ ఎంప్లాయీ. సో, ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ నీకుంటుంది. రైట్? సో, వైట్ కాలర్ జాబ్స్, హై స్కిల్డ్ జాబ్స్ అని ఉంటాయి. అదే ఇంకో బెనిఫిట్ ఏంటంటే, హై పేయింగ్ కూడా. సో, సాఫ్ట్‌వేర్‌లో ఏంటంటే, మనకొచ్చే జీతాలు చాలా ఎక్కువ. చాలా చాలా ఎక్కువ. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పాస్ ఔట్ అయిన ఎంబీబీఎస్ డాక్టర్‌ని, అలాగే పాస్ ఔట్ అయిన ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్‌ని తీసుకుంటే, ఐఐటీ గ్రాడ్యుయేట్ కావాలి అనుకుంటే 50,00,000 కూడా తెచ్చుకుంటున్నాడు మినిమమ్. మినిమమ్ కాదు యావరేజ్‌గా. ఇప్పుడు కొంచెం చండాలంగా ఉన్నాయి. బట్ తెచ్చుకున్నారు కదా! ఒకప్పుడు ఇప్పుడు కూడా తెచ్చుకుంటున్నారు ఐఐటీయన్స్. సో, అదే ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ బయటకొచ్చిన డాక్టరో ఇంకేదో ఐయామ్ జస్ట్ కంపేరింగ్ ప్రొఫెషన్స్. సో, ఏం చెప్తున్నా అంటే పాస్ ఔట్ అవ్వగానే వితౌట్ ఎక్స్‌పీరియన్స్ ఇంతేసి ప్యాకేజ్‌లొచ్చే ఏకైక జాబ్ సాఫ్ట్‌వేరే. అదే పాస్ ఔట్ అయిన డాక్టర్ ఇంకేదో నేర్చుకొని బాగా ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని పీజీ చేసి, ఎండీ చేసి ఆ తర్వాత బాగా ఇంకా మంచి మంచి ఇంటర్న్‌షిప్స్ అవన్నీ చేసి ఎక్స్‌పీరియన్స్ సంపాదించిన తర్వాత వెళ్తారు ఆ పొజిషన్‌కి. బట్ వితౌట్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ జాయినింగ్ అవ్వగానే మనకి ఇలా చూస్తే అలా లక్షల్లో సంపాదించేస్తున్నారనమాట. సో, చాలా మంచి ఆపర్చునిటీ ఇది. మీ దగ్గర స్కిల్ ఉండి, టాలెంట్ ఉండాలి గానీ, లక్షల్లో సంపాదించుకోవచ్చు సాఫ్ట్‌వేర్‌లో. మన నాన్నలు, మన తాతలు వీళ్ళందరూ గూడా ఒక రూ. 1,00,000 సంపాదించాలంటే వాళ్ళ జీవితకాలం పట్టేది. బట్ మనం ఇలా జాయిన్ అయిన సంవత్సరాలకి 2, 3 సంవత్సరాలకి అందరూ ఇలా అంటే అలాగా నెలకు రూ. 1,00,000 సంపాదిస్తున్నారు. ఇంకా కొంతమందయితే 3,00,000 కూడా సంపాదిస్తున్నారనమాట. డిపెండ్స్ ఆన్ దేర్ ప్యాకేజ్ అండ్ స్కిల్. సో, యాహ్! ఇట్స్ ఎ గుడ్ పేయింగ్ జాబ్ రైట్? ఒకప్పుడు రూ. 1,00,000 సంపాదించడమే చాలా కష్టం. బట్ ఇప్పుడు నెలకి రూ. 1,00,000 నెలకి 2, 3 లక్షలు సంపాదిస్తున్నారు అందరూ. సో, ఇట్స్ ఐ ఫీల్ ఇట్స్ రియల్లీ గుడ్. మనం లైఫ్ స్టైల్ పెరుగుతుంది. మన పేరెంట్స్‌కి మనం చాలా హెల్ప్ చేయగలుగుతాం. చాలా బెనిఫిట్ అనమాట. సో, కన్సిడర్ చేయండి ఇన్ కేస్ మీకు మనీ కావాలి ఎక్కువ అనుకుంటే బెటర్ గవర్నమెంట్ జాబ్ కన్నా సాఫ్ట్‌వేర్‌లో కొంచెం బాగా వస్తాయి ఇనీషియల్‌గా. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ట్రావెలింగ్ టు ఫారిన్ కంట్రీస్. చాలా మందికేంటంటే ఒక డ్రీమ్ ఉంటుంది. ఫారిన్ ఎళ్ళాలి, అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలి అనేసి. అట్‌లీస్ట్ అబ్రాడ్‌లో కొంతకాలం స్పెండ్ చేసి రావాలి అని. సాఫ్ట్‌వేర్‌లో అయితే మనకు ఆ వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఆన్ సైట్ వర్క్ చేసే క్లయింట్స్‌కి ఇన్ పర్సన్ ఎళ్లి విజిట్ చేయాల్సిన సందర్భాలు చాలా వస్తాయి. ప్రాజెక్ట్ డిప్లాయ్‌మెంట్ టైమ్‌లో కానీ, డెవలప్‌మెంట్ ఏదో ప్రాజెక్ట్ క్రూషియల్ పీరియడ్‌లో ఉన్నప్పుడు. సో, చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఆన్ సైట్ ఎళ్తారు. అలాగా వెళ్ళే ఆపర్చునిటీ మనకి ఈ కంపెనీ సాఫ్ట్‌వేర్‌లోనే ఉంటుంది. అదే మీరు ఏ డాక్టరో లేకపోతే ఇంకేదో ప్రొఫెషన్ ఏదైనా తీసుకున్నారు అంటే ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉంటారు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్‌లు కూడా ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉంటారు. మీరు ఫారెన్ ఎళ్ళాలన్న ఆశ ఇంక చంపుకోవాల్సిందే. ఇంకేదైనా చేసో లేకపోతే ఇంకేదో అప్లై చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఐయామ్ నాట్ సేయింగ్ రాంగ్. అవ్వదని కూడా చెప్పట్లేదు. బట్ హై చాన్సెస్ ఆర్ దేర్. మీరు సాఫ్ట్‌వేర్‌లో ఉన్నట్లయితే ఈజీగా ఈ బయట కంట్రీస్‌లో మనకి జాబ్స్ ఉంటాయి. బికాజ్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ అనేది ఎక్కడ అయినా కొంచెం క్రిటికల్ నేర్చుకోవడం కూడా కష్టం. అబ్రాడ్‌లో ఏంటంటే ఆహ్, టీచింగ్ అవన్నీ దొరుకుతారు ప్రొఫెషనల్స్. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ కొంచెం కోడింగ్ అది కూడా ఫారినర్స్ నేర్చుకోరు కాబట్టి ఎక్కువ. మన వాళ్ళు నేర్చుకుంటే అక్కడికెళ్ళి జాబ్స్ తెచ్చుకోవడం అనేది ఈజీ. అందుకు చాలామంది అక్కడికి వెళ్తారనమాట ఇండియా నుంచి. హెచ్-1 చేసుకొని, ఆపర్చునిటీ కార్డ్స్ ఏసుకొని జర్మనీకి, ఫిన్లాండ్, స్వీడన్ డిఫరెంట్ కంట్రీస్‌కెళ్ళి ఆస్ట్రేలియా గట్రా వర్క్ చేయడానికి సాఫ్ట్‌వేర్‌లో మంచి బెనిఫిట్ అనమాట ఇది. మీరు అబ్రాడ్‌లో ఉండి కొంత టైమ్ అక్కడ స్పెండ్ చేసి, లైఫ్ స్టైల్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి, తిరిగి ఇండియాకి కూడా వచ్చి వర్క్ చేసుకోవచ్చు. సో, హై పేయింగ్ కూడా అక్కడ. ఓకే. సో, ఇండియాలో మాట్లాడుకున్నట్టయితే ఇంకో బెనిఫిట్ వచ్చి చూసుకున్నట్లయితే ఫ్రీ క్యాబ్స్, ఫ్రీ మీల్స్, ఫ్రీ యాన్యుయల్ లంచెస్, కూపన్స్, జొమాటోలు, స్విగ్గీలు. సో,
ఇన్ పర్సన్ ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి డైలీ క్యాబ్ ఇంటికొచ్చి పిక్ చేసుకుంటుంది. క్యాబ్‌లో డ్రాప్ చేస్తుంది. అలాగే కొంతమందికి మధ్యాహ్నం ఆఫీస్‌లోనే భోజనాలు పెడతారు. ఇంకొంతమందికేంటంటే అప్పుడప్పుడు 3 నెలలకోసారి కూపన్స్ ఇస్తారనమాట. మాకైతే ఇస్తున్నారు 3 నెలలకోసారి. సో, ఆ కూపన్‌తో మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్ ఇంకెక్కడికైనా బయటికెళ్ళి రెస్టారెంట్‌లో తినొచ్చు. అది కాకుండా యాన్యుయల్ లంచెస్ అని ఉంటాయి. టీమ్ లంచెస్ అని ఉంటాయి. మన స్మాల్ టీమ్ గ్యాదర్ అయినప్పుడు ఓవరాల్ కంపెనీ లంచెస్ అని. సో, ఇట్లా 2, 3, 4 టైమ్స్ మనకి యాన్యుయల్ పర్ ఇయర్ గ్రూప్‌గా వెళ్లి మనం ఎక్కడైనా మంచి రెస్టారెంట్‌లో స్టే చేసి ఫుడ్ అది ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో, ఇట్స్ ఆల్సో ఎ గుడ్ బెనిఫిట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరు చెప్పంది, ఎవరు కన్సిడర్ చేయంది హెల్త్ ఇన్స్యూరెన్స్ అండ్ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్. సాఫ్ట్‌వేర్‌లో చూసుకున్నట్టయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది మనకి. అదే మీరు కొన్ని కంపెనీస్ ఏంటంటే పేరెంట్స్‌కి కూడా ఇస్తాయన్నమాట. నేను యాక్సెంచర్‌లో చేసినప్పుడు పేరెంట్స్‌కి ఇవ్వలేదు. నా ఒక్కడికే ఇచ్చారు. నా పేరెంట్స్‌కి డిపెండెంట్‌గా నేను వేరేగా కట్టా. అదే మనం కొన్ని కంపెనీస్ ఉంటాయి. నేను క్యారియర్‌లో చేశా. ఇప్పుడు గ్రాండ్ క్యాపిటల్‌లో చేస్తున్నాను. సో, ఈ కంపెనీస్‌లో ఏంటంటే నాకు అండ్ అలాగే 2 డిపెండెంట్స్ ఎయిదర్ ఫాదర్ ఆర్ మదర్. అంటే మా అమ్మకి, నాన్నకి కూడా నాతో కవర్ అయిపోతుంది హెల్త్ ఇన్స్యూరెన్స్. సో, దీనివల్ల ఏంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే ఒక చిన్న ఇష్యూ. అన్నీ కవర్ అవ్వవు. బట్ మేజర్‌గా చాలా మనకి హెల్త్ ఇష్యూస్‌కి హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్‌కైతే తగ్గిస్తాయి. ఎందుకంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ వల్ల చాలా టైంలో అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాస్ట్‌లు మన సాలరీ మీద మన ఫైనాన్షియల్ బర్డెన్ పడకుండా తప్పిస్తాయి. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే అవగాహన ఉంటది. ఎందుకంటే మనకి ఫ్రీ హాస్పిటల్స్ ఉంటాయి. అండర్ ప్రివిలేజ్డ్ విత్ రేషన్ కార్డ్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పీపుల్ ఐటీ ఎంప్లాయీస్‌కైతే రేషన్ కార్డ్ ఉండదు కాబట్టి హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది మనకి మంచి బెనిఫిట్ అనమాట. హెల్త్ ఇన్స్యూరెన్స్ మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకి, మీ వైఫ్‌కి, మీ పేరెంట్స్‌కి కూడా కవర్ అయ్యేవి ఏవైనా ఉంటే అలాంటి ఆఫర్ చేసే కంపెనీస్‌ని ప్రిఫర్ చేయండి. హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా ఇస్తాయి. సో, డిపెండ్స్ ఆన్ యువర్ కంపెనీ. కొన్ని కంపెనీస్ అయితే మీ ప్యాకేజ్ ఇంటూ 2 ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి, టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ పర్ ఇయర్ అనమాట. అంటే ఇప్పుడు జాన్యురీ టు డిసెంబర్. ఈ మధ్యలో మీకేమైనా యాక్సిడెంట్ ఆర్ సంథింగ్ ఏమైనా హాస్పిటలైజ్ అయితే అక్కడ ఎంత ఖర్చయిందో అవి మాత్రం పే చేస్తాయి. టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ అంటే ఇన్ కేస్ మీరు ఎక్స్‌పైర్ అయ్యారనుకోండి, మీ ప్యాకేజ్ ఇంటూ 2 అంటే మీకు 25,00,000 ప్యాకేజ్ అయితే ఇంటూ 2 50,00,000 మీ ఫ్యామిలీకొస్తాయి. సో, ఇలాంటి బెనిఫిట్ చాలా మంచిది. ఇలాంటి ఎన్నో కంపెనీస్ జాయిన్ అవ్వండి. టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది బాగా కాస్ట్‌లీ బయట. బట్ మన కంపెనీస్ బై డిఫాల్ట్‌గా ఇస్తాయి. నేను చూసిన కంపెనీస్‌లో ఇంటూ 2 అయితే వచ్చినాయన్నమాట నా ప్రీవియస్ కంపెనీస్‌లో. సో, థట్స్ వాట్ ఐ ఎక్స్‌పీరియన్స్డ్. సో, ఇలాంటి బెనిఫిట్స్ చాలా మంది మిస్ అవుతారు. అండ్ అలాగే మెటర్నిటీ బెనిఫిట్ విమెన్‌కి చాలా ఇంపార్టెంట్. 6 మంత్స్ పెయిడ్ లీవ్స్ అన్నమాట. నీకు డబ్బులు రూపాయి కూడా సాలరీ కట్ చేయకుండా నీకు ఎవ్రీ మంత్ సాలరీ ఎసేసి 6 నెలలు హ్యాపీగా సెలవు తీసుకోమ్మా అని చెప్పే మంచి బెనిఫిట్ అన్నమాట. సో, విమెన్ ఇన్ టెక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, హ్యాపీగా మీ మెటర్నిటీ టైమ్‌లో వర్క్ గురించి టెన్షన్ పడకుండా ఎవ్రీ మంత్ సాలరీ తీసుకుంటూ చైల్డ్‌తో మీరు టైమ్ స్పెండ్ చేయొచ్చు. సో, ఇది మంచి బెనిఫిట్. సో, కొన్ని ఆఫీసెస్‌లో ఇద్దరు పిల్లలకి ఇస్తారు. కొన్ని ఆఫీసెస్‌లో వన్ చైల్డ్‌కే ఇస్తారు. సో, అది డిపెండ్స్ ఆన్ దేర్ పాలిసీస్. బట్ ఇదొక మంచి బెనిఫిట్. ఎవరైనా జాయిన్ అయ్యేటప్పుడు ఈళ్ళు లంచ్‌లు ఇస్తున్నారు, ఫ్రీ క్యాబ్, ఫ్రీ మీల్స్ ఇలాంటివి కాదు. హెల్త్ ఇన్స్యూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్, మెటర్నిటీ లీవ్ ఈ 3 చూసుకోవాలి. యాస్ వి ఆర్ ఏజింగ్ దీస్ థింగ్స్ బికమ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ లైక్ లెస్ థాన్ 30, 25 ఆ ఏజ్‌లో ఉన్నట్లయితే మీకు మీల్స్, హై-ఫై, బ్రాండింగ్, వెకేషన్, యాన్యువల్ ట్రిప్స్ అలాంటివి ఆఫర్ చేసే కంపెనీస్ అంటే మీరు ఎక్కువ మోజు చూపించొచ్చు. జిమ్ అండ్ ఎట్సెట్రా. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఓవరాల్‌గా చూసుకుంటే యాహ్! ఐ డోంట్ థింక్ సాఫ్ట్‌వేర్ ఈస్ అంత బ్యాడ్ ఏం గాదు. ఇట్స్ ట్రూలీ గుడ్ ఫీల్డ్. మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. యంగ్ పీపుల్‌కి. బాగా లైఫ్ మనది చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, ఎన్నో సంవత్సరాలు కష్టపడే కన్నా, సాఫ్ట్‌వేర్‌లో ఒక 10, 15 సంవత్సరాలు గట్టిగా మంచిగా టెక్నికల్‌గా నేర్చుకొని 100% ఇస్తే మంచి పొజిషన్స్‌కి వెళ్ళి, మనం ఒక లెవెల్‌కి ఒక మెట్టయితే ఎదగొచ్చు జీవితంలో. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు హెల్ప్‌ఫుల్ అయింది అనుకుంటే మేక్ ష్యూర్ యూ లైక్ అండ్ హైప్ దిస్ వీడియో. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ ఈ వీడియోలో అంతా నేను ఎక్కువ చెప్పాను కదా బెనిఫిట్స్. నెక్స్ట్ వీడియోలో డ్రాబ్యాక్స్ కావాలి, డిసడ్వాంటేజెస్ చెప్పు అంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. సాఫ్ట్‌వేర్‌లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను. థాంక్ యూ సో మచ్.